రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్స్ ఇప్పుడు వెరీ కామన్. అటు ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు, ఇటు పార్టీలు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ తాజాగా తెలంగాణలో మాత్రం ఈ గోడ దూకుడు వ్యవహారాలు పొలిటికల్గా మంటలు రేపుతున్నాయి. కోర్టుల దాకా వెళ్లిన ఈ పంచాయతీ ఇప్పుడు మరో టర్న్ తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. నేతల కప్పదాట్లకు మరింత ఊతమిచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు. సింగిల్ బెంచ్ ఆదేశాలు రద్దు. 5 ఏళ్ల గడువు. స్పీకర్ కోర్టులో బంతి. ఫిరాయింపులు ఊపందుకునే ఛాన్స్ ఉందా? తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం నడుస్తోంది. 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారడంతో నేతలంతా గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. గెలిచిన వారు గెలవని వారు అనే తేడా లేకుండా కారు దిగేసి హస్తంపాటితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కండువా మార్చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొందరు, ఆ తర్వాత మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ అంశంలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ఫిరాయింపులను మరింత ఊపిరిచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిరాయింపుల ముచ్చట కోర్టు పరిధిలో ఉండడంతో ఎలాంటి తీర్పు వస్తుందో అన్న సస్పెన్స్ ఎన్నాళ్లు కొనసాగింది. అంతేకాదు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటూ బీఆర్ఎస్ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవలే స్పీకర్ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించడంతో మరోమారు ఈ అంశం సస్పెన్స్ గా మారింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్ 9వ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను డివిజన్ బెంచ్ పక్కకు పెట్టడం కేసును మరో మలుపు తిప్పింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై విచక్షణాధికారాలని స్పీకర్కే వదిలేసినట్టు స్పష్టం చేస్తోంది. అదే నిజమైతే 5 ఏళ్ల గడువులోపు స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చన్నమాట. స్పీకర్ ఎలాగో అధికార పార్టీ నుంచి ఎన్నికయ్యారు కాబట్టి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజ్యాంగబద్ధంగా అయితే స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలి. కానీ అది ఎప్పుడు ప్రకటించాలి అన్నది కూడా స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోవడం ఖాయం. కాంగ్రెస్ కూడా అదే ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పుతో తెలంగాణ ఫిరాయింపుల పర్వం మళ్లీ మొదలవుతోందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు కోర్టు కూడా బంతిని స్పీకర్ కోర్టులోకి నెట్టేయడంతో అనర్హత వేటు ఇప్పట్లో పడకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే మరికొన్ని చేరికలు ఉంటాయన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పు చట్టానికి లోబడే ఉంది. చట్టం చేసిన తీరులోనే అంతిమ నిర్ణయం స్పీకర్కి రాసి ఉంది. సో స్పీకర్ గారి నిర్ణయం కోసం వేచి చూద్దాం. చేరికల కొరకు చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలు కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 నెలల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, సత్ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. మొత్తానికి కోర్టు తీర్పుతో ఫిరాయింపుల ఊపు మరింత పెరిగేలా కనిపిస్తోంది. మరి ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంను ఆశ్రయిస్తారా, అలాగైనా సరే వలసలకు అడ్డుకట్ట వేస్తారా అనేది చూడాలి.